అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. ఈనాటి వాక్య సందేశంలో వాక్య లేఖనం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చాలండి, ఈ మాటలు కొంచెం ధ్యానం చేద్దాం. కొంత చరిత్ర దీనిలో ఉన్నటువంటి మాటలు జస్ట్ మీకు ఒక స్టోరీలా, ఒక కథలా మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మనం ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి? మనం భోజనం ఎందుకు చేయాలి? ఆకలి తీరాలి కాబట్టి. బాహ్య సంబంధమైనటువంటి శరీరానికి ఉన్న ఆకలి తీరడానికి భోజనం అవసరం. ప్రార్థన ఎందుకు అంటే గతించిన దినాల్లో దానికి కావలసిన లేఖన సంబంధమైనటువంటి జవాబులు మీకు ఇవ్వటం జరిగింది. మనం ప్రార్థన చేయకపోతే బ్రతకలేమని, ప్రార్థన ప్రతి క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనదని, ప్రార్థన యొక్క ఆవశ్యకతను ప్రియులరా వాక్య లేఖన ఆధారంగా మనం విన్నాం. ప్రార్థన ఎందుకు అంటే మనము సుఖముగా బ్రతుకు నిమిత్తం. ప్రతి మనిషి కూడా అనుకుంటూ ఉంటాడు, నేను సుఖంగా జీవించాలి, సంతోషంగా ఉండాలి, సమృద్ధితో తులనాడాలి, నా జీవితంలో ఎటువంటి శ్రమ రాకూడదు, మేలు అనుభవించాలని ప్రతి మనుషునికి ఆశ ఉంటుంది. ఉంటుందండి. ప్రతి వ్యక్తి కూడా లోకంలో లోక సామెతలు చెప్పాలంటే 10 కాలాలు పాటు ఉండాలటండి. పచ్చగా ఉండాలా? పచ్చదన్నం అన్నది దేవుని యొక్క వాక్యం అంది. నెమ్మదితో సుఖముతో మనం బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు చెప్పాలి, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, సామాన్యుల కొరకు, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేయాలని. ఇంకా రాబోయే దినాల్లో ప్రార్థన ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా మనం విద్దాం. యేసుప్రభు చెప్పిన మాటలు కూడా మనం చదివితే యేసుప్రభు వ్యక్తిగతంగా ఆయన అంటాడు మత్తయి సువార్తలో, మీరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు అంటే, రహస్యమందు చూచే తండ్రి నీకు రహస్యంగా ప్రతిఫలం ఇవ్వాలి. కానీ ఈరోజు మనం చూస్తే ప్రియులరా, ఎవరైనా ప్రార్థన చేయడం కానీ, ఒక పాట పానివ్వడం, ఒక వర్తమానం చెప్పడం కానివ్వండి, ఒక చిన్న సహాయం చేయనివ్వడం కానివ్వండి, ఏం చేసినా కూడా ఏం చేస్తారంటే ఇతరులకు కనబడవాలని చేస్తారట. ఒకసారి చదువుతామా? జస్ట్ రిఫరెన్స్ మత్తయి సువార్తలోనికి వస్తే 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీకు ఈ వాక్య లేఖన ఆధారంగా చిన్న మాట చెప్తున్నాను, వినండి. ఈరోజు చాలా మంది సహాయం చేసేవారు ఉంటారు. మినిస్ట్రీస్ ద్వారా చాలా మంది అధికంగా ఆశీర్వదింపబడి దేవుని పరిచయం చేస్తూ ఆ పరిచర్య ద్వారా వారికి వీరికి సహాయం చేస్తూ ఉంటారు. దాన్ని పబ్లిసిటీ చేస్తారు చూసారా? ఫొటోస్ తీసుకుని ఇలా చేతి కవర్ అందించేస్తారు చూసారా? వాళ్ళు ఎంత గొప్ప సేవకులైనా ఈ వాక్య ఆధారంగా వారికి ఫలం లేదండి. అర్థమవుతుందండి? వాక్య ఆధారంగా ఆయన అంటున్నాడు, ఇదిగో మీ నీతి ఇతరులకు కనబడాలని మీరు చెయ్యొద్దు, జాగ్రత్త. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఉదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మ చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చెయ్యికి తెలియకుండవలెను. అర్థమవుతుందండి? మనం ఎవరికైనా సహాయం చేస్తానట, ఈ 2 చేతులు మన శరీరానికి ఉన్నాయి. ఈ కుడి చేతితో ఇచ్చిందట, ఈ ఎడమ చేతి తెలియకూడదట. అంత రహస్యంగా ఉండాలని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం, సేవకులు కానివ్వండి, లేదా ఎవరైనా గొప్ప స్థితిలో ఉండి ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు ఇచ్చే ఒక 100 రూపాయలు బిర్యానీ కూడా ఒక చక్కని ఫోటో తీసి ఎక్కడ పెట్టినా తీసుకెళ్ళి స్టేటస్లో పెడతారు, సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తూ ఉంటారు. అది ఇతరులు మెచ్చుకొని ఇతరులు పెడితే పర్లేదు, కానీ మనకు మనంగా దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ, ఇదిగో మీరు మీ ముందర బోర ఊదించుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఆడవాళ్ళు చారుగు తాలింపు బట్టలకి జాడింపు పెట్టినట్టుగా
ఈరోజు సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే మాటల చేత లాలింపు కావాలన్నమాట. ఏం కావాలండి? చారుకి ఏం పెడతారు? తాలింపు. బట్టలకి ఏం పెడతారు? జాడింపు. ఇప్పుడు పాస్టర్లకు కూడా ఏమైందంటే లాలింపు కావాలన్నమాట, పొగడాలి. కొంతమంది చూడండి, ఎవరైనా స్పీకర్ని ఆహ్వానిస్తే ఆ ఆహ్వానించిన సేవకుడు ఏం చెప్తాడు, లేదంటే వాళ్ళతో వచ్చిన వాళ్ళని ఇంట్రడక్షన్ ఇస్తారనమాట. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డైనమిక్ స్పీకర్ అని చెప్పి ఆయన గురించి కొంతసేపు బోర్ వస్తారనమాట. ముందర దైవజనుడు, అభిషిక్తుడు, ఆత్మ వివేచన వరం కలిగిన వాడు, మా పాస్టర్ గారు తోస్తే ఇలా చెయ్యేస్తే టచ్ అంటే కింద పడిపోతుంది. ఈ రకంగా ఒకరిని ఒకరు ఏం చేస్తారు, హెచ్చిస్తూ ఉంటారు, బోర ఊదించుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా దేవునికి మహిమ తెచ్చే వ్యక్తి మాత్రమే ప్రశంసింపబడతాడు. పరలోకంలో వారి ఫలం దొరుకుతుందట. నువ్వైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండే నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం ఏం చేసినా దేని కొరకు చేస్తామని చెప్పండి అమ్మా. నిస్వార్థంగా చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి. ఒక పని పూనుకుంటే మనకి ఏం కావాలి? ప్రతిఫలం కావాలి. అంటే ఒక వ్యాపారం చేస్తే ఏం కావాలి? ప్రతిఫలం, లాభం కావాలి. దాంట్లో తప్పేముంది? మనం కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టానికి ఫలం ఆశించడం తప్పు కాదు. ఇక్కడ యేసుప్రభు వారు కూడా అదే చెప్తున్నారు. మీరు ప్రార్థన చేయండి, మీరు నీతి కార్యాన్ని చేయండి, లేదా ధర్మం చేయండి, కానీ ఆ ధర్మము ఇతరులకు, అనగా నీ శరీరంలో ఉన్న కుడి చేతికి ఇస్తే ఎడం చేతికి అది తెలియకూడదు. అంత రహస్యంగా చేయమన్నాడు ఆయన. కానీ ఆనాటి శాస్త్రులు, పరిచయులు వారి నీతిని బట్టి వారు చేసేదంతా కూడా సంత వీధుల్లో వెళ్ళి వారి నమస్కారాలు కోరేవారట. సమాజ మందిరాల్లో, వీధుల్లో వారు మరి వేషధారణ చూపించేవారు. దాన్ని బట్టి ప్రభు అన్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, 5వ వచనం రాసుకోండి, 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. 6వ వచనం, ఇది ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి క్రైస్తవునిగా వ్యక్తిగతంగా మనం ప్రార్థనలో ఎదగడానికి ప్రభు చెబుతున్నమాట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ప్రియులరా, ఆయన చెప్తున్న మాట 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మీరు రహస్యమందు చూచే తండ్రికి ప్రార్థన చేసినప్పుడు తలుపు వేసి ప్రార్థన చేయండి. అట్లాగే ఆయన 2వ మాట అంటున్నాడు, మీరు అన్య జనుల వల్లే ప్రార్థన చేయొద్దు. మీ ప్రార్థన చాలా సింపుల్ గా షార్ట్ కట్ లో ఉండాలి. అంటే అలాగంటే 2 మాటలు చెప్పేసి ప్రార్థన చేసుకోమని కాదు, అలాగే ఆయనలో రైలు బండి ప్రార్థన కూడా చేయమని కాదు. అంటే సందర్భ సహితమైన ప్రార్థనలు ఉన్నాయి, ఏమండి, సమయాన్ని బట్టి సమయానుకూల ప్రార్థనలు ఉన్నాయి. అంటే ఈయన చెప్పే ఈ ప్రార్థనలో ఏం తెలుసా, ఈ లోకపరంగా చెప్పు సుత్తి లేకుండా. ఎలా చెప్పారు? సూటిగా చెప్పు, సుత్తి లేకుండా. ఇంకా సుత్తి మాటలు వద్దండి. మీరు ఎబ్బేసి ప్రార్థన చదివిస్తే చాలా అద్భుతంగా 4 మాటలు చెప్తాడు. అయ్యా, నన్ను నువ్వు ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఇవ్వి. చాలా అద్భుతంగా ఆయన చెప్తాడు. 4 మాటలు చెప్పి ప్రార్థన ముగించేస్తాడు. అలాగని మీరు ఇక్కడ ఈ రోజు నుంచి 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తారేమో. ఈ సమయాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు ఇక్కడ, సందర్భ సహితంగా ప్రార్థన చేయమన్నాడు. మీరు చేసే ప్రార్థన గంట ప్రార్థన చేసిన, అరగంట ప్రార్థన చేసిన వ్యర్థమైన మాటలు మన ప్రార్థనలో. పరలోక సంబంధమైన ప్రార్థన గురించి యేసుప్రభు వారు ఆ రోజు తన శిష్యులకు నేర్పించారు. దీన్ని పరలోక ప్రార్థన అన్నారు. ఆ ప్రార్థన మనం అనేక సార్లు చదివాము, ధ్యానం చేశాం. అయితే ఈ దినాల్లో ఈ ప్రార్థన ఎవరో కానీ ఎక్కడో కానీ చేయట్లేదు. ఇది చదివి ధ్యానం చేద్దామా ఆ ప్రార్థన గురించి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక. ఈ మొదటి లైన్లో అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని ఆయన పిలిచి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ నామం యొక్క పరిశుద్ధత ఎన్నటెన్నటికి అలాగ ఉండాలి. నీ రాజ్యం ఏం రావాలి అని కోరుకోమని చెప్తున్నాడు. నీ చిత్తము పరలోకములు ఎలాగైతే నెరవేరింది అలాగే భూమి మీద కూడా నెరవేరును గాక అన్నాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమింపము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము, మనుషుల అపరాధముల వలన ఆ అపరాధములను మీరు క్షమించిన
మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇక్కడ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుమని చెప్పి అక్కడ ముగించాడు. చాలా చిన్న ప్రార్థనే, కానీ ఈ ప్రార్థనలో అతి రమ్యమైన, విలువైన, శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఏమైనా వ్యర్థమైన మాటలు యేసుప్రభువారు ఉపయోగించలేదు. అక్కడ ఈ ప్రార్థనలు మనం చదివితే మనకు అవసరమైన వాటిని గురించి చెప్తున్నాడు. మా అనుదిన ఆహారం మాకు ఇమ్మన్నాడు. అలాగే మన రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు కూడా క్షమించం. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత బాధాసహితమైనది ఏంటి తెలుసా? అప్పు. ఏంటండి? అప్పు చేయని వాళ్ళు యేసుప్రభువారు అందుకన్నారు మా రుణములు క్షమించాలి. మేము ఎవరికైనా రుణస్థలమై ఉన్నామో ఆ రుణములు తీరినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఈ విధంగా ఇది యేసుప్రభువారు చెప్పిన ప్రార్థన ఎలా చేయాలని చెప్పాడు. మరి ప్రార్థన చేయటం వలన వచ్చే లాభం ఏంటి? ఈరోజు మనం సంఘముగా, సమూహంగా కూడుకున్నాం. మన ప్రార్థన ఎలా ఉండాలి? క్లుప్తంగా చివరిగా 2-3 విషయాలు మీకు జ్ఞాపం చేసి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చదివిన రెఫరెన్స్ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనము, అలాగే 24వ వచనం, ఈ 2 వచనాలే మన వాక్య సందేశం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఒక్కరోజే 5,000 మంది మారిపోయిన ఒక్క ప్రసంగానికి. ఇది చూసినటువంటి ఆ శాస్త్రుల పరిశీలన అనుకుని వీళ్ళు ఇలా ఉంటే మొత్తం ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తారని చెప్పి అనుకున్నారంటే వీళ్ళు ఎవరు అసలు కనిపెడదామని అనుకుని ఆ 13వ వచనంలో మనం చదివితే 13వ వచనం ఈ రీతిగా రాయబడింది. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాముర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచినుట చూచి ఎవరును ఎదురు చెప్పలేకపోయిరి. ప్రియులరా, ఆలోచించండి. అది నన్ను ఒక వ్యక్తి స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన వ్యక్తిని వారు కన్నులారు చూశారు, సాక్ష్యం ఉంది అక్కడ. ఇక కాదు అనడానికి లేదు. కాబట్టి వారు ఎదురు తిరగకుండా ఏం చేశారంటే, ఇక ఏదో అయ్యింది, ఇక ఇది వ్యాప్తి చెందకూడదు అని చెప్పి అక్కడ మనం చదువుతాం. అక్కడ 17వ వచనంలో అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టుదామని చెప్పుకున్నారట. ఈ పేతురు యోహానుని పిలిపించి తగు పెట్టి వాళ్ళని గట్టిగా బెదిరి చెప్పాలని చెప్పి వారిని అక్కడ ప్రియులారా నానా మాట్లాడినారు. అయితే పేతురు అన్నాడట ధైర్యంగా వారిని చూసి, మేము మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? దేవుని న్యాయాన్ని, దేవుని యొక్క సువార్తను మేము ప్రకటించాలి. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని చెప్పి వారు చెప్పారట. ప్రియులరా, ఈ స్వస్థత పొందిన వ్యక్తి వెళ్ళి చెప్పాడట. మనం చదువుతున్నాం 22వ వచనంలో, స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వాడు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. జాగ్రత్త వినండి, కన్క్లూజన్కి వస్తున్నాం. చివరి మాట, ఈ స్వస్థత పొందిన 40 ఏండ్ల ప్రాయం కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఈ పేతురు యోహానును వారు తిరస్కరించి గొడవ పెట్టుకుని వారు దేవుని స్వార్థ ప్రకటించకూడదని చెప్పి తర్కం పెట్టుకుంటున్నారో, ఈ విషయాన్ని గ్రహించిన ఈ స్వస్థత పొందిన వ్యక్తి వెళ్ళి చెప్తున్నాడు తన స్వజనులతో, అక్కడున్న సంఘముతో చెప్తున్నాడు, ఇదిగో దైవజనులు నా కొరకు ప్రార్థన చేశారు, నా మీద చేతులు ఉంచారు, వారు దేవుని శక్తిని నాకు కనపరిచినప్పుడు నేను స్వస్థత పొంది ఆరోగ్యవంతునిగా అయ్యాను. ఇప్పుడు దేవుని స్వార్థ ప్రకటించకుండా వారు ఆపుతున్నారు, అడ్డుపడుతున్నారు. దేవుని వాక్యాన్ని బోధించకుండా అడ్డుగోడగా నిలబడుతున్నారు. వారి పక్షంగా మీరు ఏం చేస్తారంటే, అప్పుడు ఆనాటి సంఘం ఏం చేస్తుందని ప్రార్థన చేయడం ప్రారంభించారట. 24వ వచనంలో, వారు విని ఏక మనసుతో దేవుని కిట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి. వారు మొర్ర పెట్టడమే కాదు కానీ లేఖనాన్ని తీసుకుని ప్రార్థన చేస్తున్నారండి. అమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారు, అనేక సార్లు అద్భుతంగా ప్రార్థన చేస్తారు. కానీ మీ అనుభవం ఎక్కడ తెలుస్తుంది అంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని వాక్య సంబంధమైన లేఖనాలు కోట్ చేయాలి మీ ప్రార్థనలో. ఆనాటి సంఘము ఏకముగా కూడుకుని ఏక మనస్సుతో బిగ్గరగా ప్రార్థన చేస్తారంట. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఏ వచ్చినా మనం చదువుతున్నారు, కీర్తనలు మనం చదువుతాం. అన్య జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నమి అంద. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును కలగజేసిన వాడవు. అన్య జనులు ఏల అల్లరి చేసిరి,
ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి? ప్రభువు మీదనో ఆయన క్రీస్తు మీదనో భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనో హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటిని ఆ కీర్తన 2వ అధ్యాయాన్ని తమ ప్రార్థనలో వారు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశారట. ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు 31వ వచనంలో భూకంపం వచ్చేసిందండి. ఏ కంపం వచ్చిందండి? భూకంపం వచ్చేంత ప్రార్థన చేశాడు. ఏమండి, ఈరోజు మన ప్రార్థన ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు అడుగుతున్నాడు, ఏక మనసుతో ప్రార్థన చేయమంటున్నాడు. ఈ రాత్రి మనం విన్న వాక్య సందేశము, ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఆయన కార్యాన్ని చేస్తాడు. అట్టి కార్యాలు ప్రభు మనందరి జీవితాల్లో సమృద్ధిగా చేయునుగాక.